ఇప్పుడు ఏంటంటే ఈవిడ్ని లీగల్గా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ పెళ్ళి అన్నదానికి ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏ లీగాలిటీ లేదు. సో న్యాయపరంగా ఆవిడకున్న రైట్స్ ఏంటి చెప్పండి. అదేండి, ఆల్రెడీ ఈమెతో కలిసి ఉంటున్నాడు కాబట్టి చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే మోసం చేసి మోసపూర్వకంగా నన్ను పెళ్లి చేసుకున్నాను, అంతకుముందే పిల్ల ఉంది, భార్య ఉంది కాబట్టి నాకు చీటింగ్ కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈమె పెళ్లి రద్దు కోరుకోవచ్చు, నాకు ఈ పెళ్లి వద్దు, నాకు రద్దు కోరుకోవచ్చు. ఇంకా కావాలంటే విడాకులు కానీ, మెయింటెనెన్స్ కానీ, ఆయనకున్న ఆస్తిలో ఏమైనా వాటా కానీ, ఇవన్నీ రకాలుగానే ఈమెకి రైట్స్ ఉంటాయి. ఎందుకంటే లీగల్గా ఈమె భార్య అవుతుంది కాబట్టి. ఆవిడ ఇల్లీగల్గా కూతురు పుట్టింది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజేషన్తో ఆ పాపకి ఏమైనా చేసుకోవాలి తప్పించి రైట్స్ అన్నీ ఈమెకే ఉంటాయి లీగల్గా. మనుషులు తప్పు చేస్తాం, అట్లీస్ట్ మనలో తప్పు చేసిన తర్వాత తప్పు చేసాం అన్న ఒక రియలైజేషన్ రావాలి. ఎందుకు తప్పు చేసామని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయకుండా, తప్పులు అన్నవి కరెక్ట్ చేసుకోవడానికి కానీ మళ్ళీ చేయడానికి కాదు. ఆ కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఆయన మాటల ద్వారా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది నన్ను అడిగితే నువ్వు సిస్టర్గా అనుకుంటావో, ఏమనుకుంటావో, ఎక్కలా అనుకుంటావో, ఏమన్నా అనుకో. నన్ను అడిగితే ఇది సరైన పరిష్కారం. నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగని నేను ఈ అమ్మాయిని వదిలేయమని చెప్పట్లే. ఎప్పటికీ లీగల్గా వైఫ్ ఆ అమ్మాయి అవుతుంది. నిన్ను నమ్ముకొని మొగుడిని వదిలేసి ఈ అమ్మాయి బతుకుతుంది. నీకు చేతనైంది అక్కడ సహాయం ఈ అమ్మాయికి చేయి. ఆ అమ్మాయిని హింసించగా, ఆ అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది, నీకు చేతనైంది చేయొద్దు, అక్కడ ఇవ్వు. నీ బాధ్యత ఒక భర్తగా ఆమెతో ఉండు. ఆవిడకి ఆ భార్యగా ఆవిడకి ఏం చేయాలో ఒక భర్తగా నువ్వు చేయాల్సింది చెయ్యి. అప్పుడు సంఘంలో నిన్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు.